ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ఫర్నిచర్ మార్కెట్లో అర్ధరాత్రి వేళ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు మార్కెట్ అంతటా వేగంగా వ్యాపించడంతో దుకాణంలోని ఫర్నిచర్ అంతా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో మంటలు చెలరేగిన విషయంపై రాత్రి 11:57 ప్రాంతంలో ఫైర్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. అర్ధరాత్రి 1:30 అంటే 1:20 సమయానికి సుమారు 23 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేదని, ఆలస్యంగా రావడం వల్లే అంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఆరోపిస్తూ స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున హంగామా సృష్టించిన కొందరు వ్యక్తులు అగ్నిమాపక వాహనాలపైకి రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఈ దాడిలో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. एजेंसी